అందరికీ నమస్కారం. ఒక్కసారి గ్రామ సంఘంలో ఉన్న డూప్లికేట్ గ్రామ సంఘాన్ని ఏ విధంగా ఇన్యాక్టివేట్ చేద్దామనేది తెలుసుకుందాం. ముందుగా మనకు ఇక్కడ కనిపించేది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఇది ఎన్ఏ ఉంది, 2 గ్రామ సంఘాలు ఉన్నాయి. నేను జస్ట్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అంటున్నాను. ఎడిట్ ప్రొఫైల్ అయిన తర్వాత మనకు సీదా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే ఫస్ట్ సబ్ కమిటీ దగ్గరికి వెళ్ళాలి. సబ్ కమిటీస్ దగ్గర అన్ని 0 ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మెంబర్ 0 ఉన్నారు. ఓకే, ఇది 0 చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ చేసుకున్న తర్వాత ఆఫీస్ బేరర్స్, ఈసీ మెంబర్స్, ఇక్కడ అన్నీ కూడా ఇవి కూడా 0లు ఉండాలి. ఒక్క ఈసీ మెంబర్ ఉండొద్దు. ఒకవేళ ఉంటే జస్ట్ ఇక్కడ కుట్టుకుంటే డిక్లైన్ చేస్తే ఇక్కడ ఉన్న పేర్లు అనేవి కనిపిస్తాయి. మైనస్ తీసేస్తే ఆటోమేటిక్గా ఈసీ మెంబర్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎస్హెచ్జీస్ అన్మ్యాప్ చేయాలి. ఎస్హెచ్జీ అన్మ్యాప్ చేయాలంటే ఇట్లా క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడు జస్ట్ సెలెక్ట్ రాంగ్ మ్యాపింగ్ సెటిల్డ్, పెండింగ్ ఎప్పుడు పెట్టద్దు, సెటిల్ పెట్టాలి, అప్డేట్ అట్లా వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా మనం అన్నిటినీ మనం అన్మ్యాప్ చేసుకోవాలి. రాంగ్ మ్యాపింగే పెట్టాలి, వేరేది పెట్టొద్దు, సెటిల్ పెట్టాలి కంపల్సరీ. మనం ఎంట్రీ చేసేటప్పుడు ఏ డేట్ ఎంట్రీ చేసిన ఇబ్బంది లేదు. అన్నీ ఎస్హెచ్జీలు అన్మ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇన్యాక్టివ్ వివో అంటాం. ఇన్యాక్టివ్ వివో అన్నాక డూప్లికేట్ వివో ప్రొఫైల్, వివో ఇన్యాక్టివ్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా వచ్చిందంటే వివో ఇన్యాక్టివేట్ అయిపోతుంది. డైరెక్ట్ ఏపీఎన్ లాగిన్లో పోతే ఏపీఎన్ లాగిన్లో అప్రూవల్ ఇవ్వాలి. ఈ విధంగా మనము వివోని కానీ ఎస్హెచ్జీని కానీ అన్మ్యాప్ చేయాలంటే ఫస్ట్ మనం లీడర్ల నుంచి అన్నీ కూడా డిలీట్ చేసుకుంటూ వచ్చి అన్మ్యాప్ చేసుకుంటేనే తప్ప వేరే దగ్గర కాదు. దయచేసి అందరూ ఈ విధంగా వివోలు డూప్లికేట్ వివోని ఇన్యాక్టివేట్ చేసుకోవాల్సింది కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్.